హాయ్ అండి. ఎట్లున్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఉప్మా. ఎంత టేస్ట్ అండ్ ఈజీ, నా ఫేవరెట్ అనే చెప్పొచ్చు. బిఫోర్ మ్యారేజ్ నేను అసలు ఉప్మానే తినేదాన్ని కాదు. హాస్టల్లో ఉన్నప్పుడు చాలా ఇరిటేట్ అనిపించింది ఆ స్మెల్కి. కాకపోతే పెళ్ళైన తర్వాత ఇంకా అప్పుడప్పుడు వండేదాన్ని. దాంట్లో నాకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని తినేదాన్ని. ఫ్లేవర్స్ అంటే ఏదో అనుకోకండి, వెజిటేబుల్స్ మనకి ఇష్టమైన అన్ని దాంట్లో వేసేసుకొని వండేసుకోవడమే. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. టమాటా, ఆనియన్, క్యారెట్, మీకు ఇష్టం ఉంటే బీట్రూట్ కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, అండ్ మనకి బొంబాయి సన్న రవ్వన లేదంటే దొడ్డు రవ్వన ఏదో ఒకటి మీకు నచ్చినట్టు ఆ రవ్వ తీసేసుకోండి. అండ్ ఇక్కడ మనమైతే దీనికి ముందుగా మనం వేడి నీళ్ళు పెట్టేసుకోవాలి. వేడి నీళ్ళు ఉంటే రవ్వ చాలా తొందరగా ఉడుకుతుంది అండ్ మెత్తగా ఉంటుంది రవ్వ. ఇక్కడ మనమైతే బాగానే పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనకి తగినంత ఆయిల్ వేసేసుకోవడమే. బ్యాచిలర్స్ అయితే ఈ వెజిటబుల్స్ ఏం లేకపోతే జస్ట్ ఇట్లా సింపుల్గా ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసి బాగా కొంచెం అవి కలర్ టర్న్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, ఇంకా మీకు నచ్చిన రవ్వ ఏదైనా సరే వేసేసుకోండి. కాసేపు టర్న్ చేసి నీళ్ళు పోసేసుకొని వండేసుకుంటే అయిపోతుంది. బ్యాచిలర్స్ ఈజీ రెసిపీ. కానీ నేను చెప్పే ఈ రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలు అండ్ స్కూల్ పిల్లలు చాలా మంచిగా తింటారు. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి అండ్ దాంట్లో క్యారెట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, బాగుంటుంది నోటికి కూడా. మనం ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఆ తర్వాత కాసేపు కొంచెం అవి కలర్ టర్న్ అయిన తర్వాత మనం కట్ చేసేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవడమే. చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. టైం లేనప్పుడు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇక్కడ చూడండి, నేను చూపించిన వెజిటబుల్స్ అయితే వేసేసుకోండి. మీ ఇష్టం, మీరు ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టు వేసేసుకోండి. మేమైతే ఇద్దరం కాబట్టి మా ఇద్దరికి తగ్గట్టు వేసేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఈ వెజిటబుల్స్ అంతా మంచిగా ఉడికేంత వరకు మనమైతే ఒకసారి కలిపేసేసుకొని దాంట్లో కాస్త మనకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ మ్యాండేటరీ, మర్చిపోవద్దు, లేకపోతే తినలేము. అండ్ ఇక్కడ ఈ పీసెస్ అన్నీ మంచిగా ఉడకాలి. ఎందుకంటే నేను మరీ అంత సన్నగా తురుముకోలేదు, కొంచెం మీడియం సైజే కట్ చేసుకోవాలి ఎప్పుడే కానీ కూరగాయలు. మరీ సన్నగా తరుక్కుంటే దాంట్లో ఉన్న వైటమిన్స్ అన్నీ బ్రేక్ అవుతాయి అని నేను నమ్ముతా. మీరు నమ్ముతారో లేదో తెలియదు, అండ్ అది ఫ్యాక్ట్ కూడా. అండ్ ఇక్కడ నేనైతే సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నా. 1 కప్పు నేను తీసుకునేది, దానికి తగ్గట్టు యాడ్ చేసుకుంటున్నా. మీరు ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టు తీసేసుకోండి. నేను ఇంత యాడ్ చేసినా అంత యాడ్ చేయకండి, మీ క్వాంటిటీని బట్టి తీసేసుకోండి. అండ్ ఇక్కడ మంచిగా వెజిటబుల్స్ అయితే ఉడికేసినాయి కదా, ఇంకా నేను టర్న్ చేసేసుకుంటున్నా, లేకపోతే మాడిపోతాయి. ఉప్మా ఎప్పుడే కానీ చేసేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఉప్మానే కాదు ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేస్తే రుచిగా ఉంటుంది. మళ్ళీ పీసెస్ అన్నీ కూడా మెత్తగా ఉడుకుతాయి. అండ్ ఇక్కడ నేనైతే రవ్వ యాడ్ చేసేసుకుంటున్నా. రవ్వ వండుకునే ముందు ఫస్ట్ దాంట్లో ఏమైనా ఉంటే తీసేసుకోండి. అండ్ ఇక్కడ మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్, వెజిటబుల్స్ అన్నీ రవ్వకి పట్టే విధంగా మనమైతే మంచిగా మిక్స్ చేసేసుకొని కాసేపు ఇట్లా తిప్పేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మరీ బ్లాక్ కావద్దు, లైట్ కలర్ చేంజ్ అవుద్ది. ఆ విధంగా మనమైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. అండ్ కాసేపు మనమైతే ఇంకా దాన్ని మూత మూసేసి కాసేపు ఉడకనిద్దాం. ఆ తర్వాత వాటర్ పోసేయండి. ఇక్కడ నేను వాటర్ పోసే క్లిప్ యాడ్ చేయలేదు, మర్చిపోయినా. కానీ మీరైతే ఇంకా మనం వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా ఫస్ట్ టైం, ఆ వేడి నీళ్ళు దీంట్లో పోసేసుకొని ఇప్పుడు ఇంకా మంట తగ్గించండి. అంటే ఇంకా లో ఫ్లేమ్కి రండి. లో ఫ్లేమ్లో ఒక 5 to 8 minutes దాకా ఉడికిస్తే మన ఎంత టేస్టీ హెల్దీ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చాలామంది దీంట్లో జీడిపప్పు వేసుకొని కూడా వండుకుంటారు. మీ ఆప్షనల్, అది ఏమన్నా వేసుకోవచ్చు. మేమైతే జీడిపప్పు ఏం వేయలేదు, జస్ట్ నార్మల్గా ఇట్లే తినేస్తాం, బాగుంటుంది. ఇంకా మీకు నచ్చితే పైన కొంచెం ఉడికేటప్పుడే జీడిపప్పులు కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. నెయ్యి తినని వాళ్ళకి ఈ రెసిపీ బాగుంటుంది. నెయ్యి తినేటోళ్ళు అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఆయిల్ ప్లేస్లో, చాలా టేస్టీ ఉంటుంది. ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. ఉప్మాకున్న టేస్టే అది, చల్లగా అయితే తినలేము. వేడి వేడిగా ఉన్నప్పుడు దాంతోపాటు మీకు ఫ్లేవర్స్ అంటే చట్నీ ఆర్ టమాటో చారు సంథింగ్ మీకు ఏది నచ్చితే అది వేసేసుకొని మంచిగా తినేసేయండి. నేనైతే ఉప్మా ఎంటీగా ఎప్పుడు తినలేను కాబట్టి దాంతోపాటు కంపల్సరీ చట్నీ ఆర్ ఏదైనా చారు యాడ్ చేసేసుకుంటా. అండ్ మీకు నా రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అండ్ మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ చట్నీ యాడ్ చేసేసుకొని తినేస్తున్నా. నేను ఉప్మా ఎంటీగా తినలేను, చాలా కలర్ఫుల్ ఉంది కదా ప్లేట్ కూడా.
అండ్ చాలా నచ్చింది నాకు కూడా. ఈజీగా త్వరగా 5 మినిట్స్లో అయిపోద్దండి ఈ రెసిపీ, చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సేమ్ కీన్వా లెక్కనే అనిపిస్తుంది కదా చూస్తే, కీన్వా రైస్ లెక్క, కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.